హరి మంచిని కోరే వారందరూ కూడా ఆత్మస్వరూపులే. మంచిని చేసి మంచిని పంచి మంచిగా జీవించే వాళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులే. పరమాత్మకు అనుకూలమైన వారు. నా గోవింద గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరి గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. యమునా తీర విహార బృందావన సంచార నారాయణ. యమునా తీర విహారి బృందావన సంచారి నారాయణ. కలికల్మషనాచన కౌస్తుభ మణిహార నారాయణ నారాయణ నారాయణ. ఆవేదన ఏమి ఆవేదన? భౌతిక ప్రపంచంలో అనుభవించే వాటి గురించి ఆవేదన కాదు. అయ్యా, నిన్ను తెలుసుకోవాలి, నీ పాదాలను దర్శించాలి. అందరికీ పుణ్యం ప్రసాదించిన నీవు నాకు ఈ మానవ జన్మ ఇచ్చావు, కనీసం ఒక్కసారి నీ పాదధూళి అయినా ఉండేట్టుగా నన్ను అనుగ్రహించు అని భక్తులు కోరుకుంటారు. కనుక భక్తి కన్నా ముక్తికి మార్గం మరొకటి లేదు అని చెప్తున్నప్పుడు గ్రామస్తులు, గురువుగారు, శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికామణుల యొక్క వలలో పడిపోయాడా, లేక గోపికామణులే శ్రీకృష్ణుని వలలో పడిపోయాడా? ఇది మాకు అర్థం కావడం లేదు అన్నప్పుడు శ్రీ గురువుగారు నవ్వి, నాయన, గోపికలు వచ్చి పరమాత్ముడిలో పడిపోయినా, పరమాత్ముడు గోపికాల యొక్క వలలో పడిపోయినా అని వల అనరు, దాన్ని మోక్షసిద్ధి అంటారు. ఎందుకు అంటే మానవులు మోసం చేసి స్త్రీలను పురుషులను వశం చేసుకోవడం, దాన్ని వల వేయడం, అది భక్తి తత్పరత. ఆయన వాళ్ళకి మాట ఇచ్చాడు కనుక సకల సర్వ కోరికలు ఏమేమి కావాలో అన్నీ తీర్చేశారు. వారు కూడా సర్వానంద భరితులై సన్మోహితులై మధురానుభూతితో అనుభవించలేనటువంటి ఆనందాన్ని అనుభవించాలి. మానవులు ఎవరైతే ఈ ఆనందం అనుభవించడానికి వీలు కాదో, భౌతిక సుఖాలే జీవనం అనుకుంటాం మనం, కానీ అది కాదు. దైవంలో ఆనందించండి, దైవంలోనే జీవించండి. అలా అని కర్మలు వదిలిపెట్టమని లేదు, అలా అని ఏ పనులు చేసి కూర్చోమంటం లేదు, సోమరులకు ఉండమని అనటం లేదు పరమాత్మ. మీరు చేసే నిరంతర కర్మలను ఆయనలో జీవించి చేయండి అని. చేస్తున్నది ఆయన, చేయిస్తున్నది ఆయన, ఉంటున్నది ఆయన, మనలో ఉన్నది ఆయన. ఇవన్నీ మనకు జ్ఞానప్రదాతమైంది ఆయనే కదా. కనుక మీరు అడిగిన ప్రశ్నకు వల గోపాలుడు వేయలేదు, గోపకాంతలు కూడా వేయలేదు ఆయన మీద. ఆయనను ద్వాపర యుగంలో పరమాత్ముడు మానవుడుగా జన్మించాడు కనుక ఈ రహస్యం తెలిసింది కనుక వాళ్ళు ఈ పరమాత్మను వదలలేక అలా పరమాత్మ ఇచ్చిన మాట ప్రకారం సర్వ సౌఖ్యాలు, ఒక సౌఖ్యం ఉందని కానీ లేదని కానీ లేదు. అమితానందమైనటువంటి పరమానందభరితమైన రాసక్రీడలు ఏమేమి ఆడాలో ఆడేశాడు. ఈ రాసక్రీడలు మానవ వినోదాలు సహజంగా. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయిక అనేది ధర్మబద్ధంగా భార్యాభర్తలైనాక ఎలాగైనా వాళ్ళు ఆనందిస్తారు. అది లైంగిక ఆనందం భౌతికమైనది. అందులో రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి స్వయం ఆనందం, అంటే ఏదో తృప్తి, స్త్రీ పురుషులు రెండు కలయడం వల్ల వచ్చేటటువంటి ఒక సంతృప్తి, అది దివ్యానందంగా ఉంటుంది ఆ సమయంలో. తర్వాత రెండవది పుత్ర సంతానం, అంటే తమ వారసుల్ని ఈ యొక్క పవిత్ర భారత భూమికి అందించిపోవడం అనేది రెండవది సంతానోత్పత్తి. ఈ విధంగా ఉంటుంది అని చెప్పి, నాయనలారా,
పరమాత్మ దివ్య లీలా వినోదం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుని యొక్క అవతారంలో అనన్య సామాన్యం, ఎవ్వరికీ అంతుపట్టదు. మహాయోగులకు, ఋషులకు, మునీషులకు, జ్ఞానులకు ఎవరికి అంతుపట్టని రీతిలో ఆయన యొక్క మర్మ సూక్తులు ఉంటాయి, మర్మ గర్భితం ఉంటుంది. అది జ్ఞానం అంటే. ఆయన జ్ఞానమయుడు, విజ్ఞానమయుడు, పరంధాముడు, పరమేశ్వరుడు, పరాత్పరుడు, జగన్నివాసుడు, లోకేశ్వరుడు, లోకనాయకుడు, లాండకోటి నాయకుడైనటువంటి గోవిందుడు అని అంటున్నప్పుడు మరలా అక్కడ ఒక స్త్రీమూర్తి చాలా పవిత్రంగా ఉందని కూడా పవిత్ర భావాలతో జీవిస్తున్నట్లుంది, కనబడుతుంది. ఆమె పైకి లేచింది. గురువుగారు మీరేమో కానీ అనుకోనంటే నేను ఒక ప్రశ్న వేస్తాను. అమ్మ, ఇందులో అనుకోవడానికి అనుకోకుండా పోవడానికి ఏముంది? సత్యం సత్యంగానే చెప్పుకోవాలి, అసత్యాన్ని అసత్యమే అనాలి. సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను చెప్పుకుంటే అది మోసం చేసుకోవడం. ఎవరిని మోసం చేసుకోవడం? సహజంగా అందరూ అనుకుంటారు ఇతరులని మోసం చేస్తున్నామని. ఇతరులని ఎవ్వరు మోసం చేయలేదు, వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. మనవల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎలాగా? మనవల్ని మనమే ఎలాగా మోసం చేసుకుంటున్నాము? ఎందుకంటే మనలో పవిత్రత ఉంది, ప్రశాంతత ఉంది, ఆనందం ఉంది, అనేక విధాలైనటువంటి జ్ఞాన సమృద్ధిగా ఉంది ఆత్మకు. వాటిని మరచి తప్పు చేసినప్పుడు ఇక్కడ పవిత్రత కోల్పోతుంది. పవిత్రత కోల్పోయినప్పుడు మనం మోసపోయినట్లే కదా. ఇతరులని మోసం చేస్తున్నామనే భావన వాళ్ళలో ఉంటే వాళ్ళు అజ్ఞానులు. ఎందుకు? నేను అందరినీ మోసం చేస్తున్నాను, బతకాలి, మోసం చేసి జీవించాలి. మోసం చేసి ఏం జీవిస్తావు? నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇది చాలా మర్మగర్భమైన సూత్రం. మనం మన వల్లే మోసం చేసుకుంటున్నాం అంటే మన క్యారెక్టర్ని పోగొట్టుకుంటున్నాము, మన గుణాన్ని కోల్పోతున్నాము అనేటువంటి భావన రావడాలి. ఆ రాలేకపోతే ఇతరులు మోసం చేస్తాం అనేటువంటి ఆలోచనలు ఉంటే తప్పది. చెప్పమ్మా, ఏంటో చెప్పు. గురువుగారు శ్రీమన్నారాయణుడు ధర్మానికి, సత్యానికి, సకల సద్గుణాలకు మారుపేరైనటువంటి ఆ పరంధాముడు ఇలా ఆడవారితో ఇలా ప్రవర్తించడం, ఆ తర్వాత ఆయన అనేక క్రీడాకేళి వినోద రసాయనమయ భూతి చెందినటువంటి అనుభవాలను ఉండడం, ఇది ఇతరులకు ఆదర్శ మార్గం అవుతుంది కదా. ఇతరులు కూడా అలా చెడిపోతారేమో అని అంటుంది. తల్లి, నీకు కొంత తెలుసు, కొంత గ్రహించాలి. ఇక్కడ ఏమంటే వ్యాసభగవానులు వారు పరమాత్మను ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా ఆయన్ని తక్కువ చేసి చూపెట్టడం లేదు, చెప్పడం లేదు. పరమాత్ముడు పరమాత్ముడే, మానవులు మానవులే. అక్కడ ఏం జరిగిందని చెప్తాడంటే ఇదే మారిగా పరీక్ష అడుగుతాడు సుఖమహర్షిని. ఎందుకు సుఖమహర్షి చెప్తున్నాడు భాగవతం అంతా ఎవరికి? పరీక్షత్తుకి. వాడికి ఒక 5-6 రోజులు చనిపోబోతాడు అభిమన్యుడి కుమారుడు. ఇలా మీరు చెప్పినట్టు అడిగాడు. అడిగితే అప్పుడు సుఖమహర్షి అంటాడు, మహారాజా, మీరు ఇదివరకే పరమాత్మను అధిక్షేపించి తప్పు చేశారు. ఆ మహానుభావుని, పరమానందుని కోటానుకోట్ల మంది యోగులు, ఋషులు, మునులు, తపస్వికులు ఎందరో తపిస్తూ ప్రార్థించేటటువంటి ఆ సత్యస్వరూపాన్ని దర్శించడానికి 1000 కళ్ళు చాలు. అటువంటి పరమాత్మను నిందించడం అనేది అజ్ఞానం. రాజా, నీవు చేస్తున్నది అజ్ఞానమైన పని. పరమాత్ముడి యొక్క లీలా వినోదం తెలిస్తే నువ్వు అలా అనవు. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న వేస్తా. జనాసుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురు.